సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి ఉందా? సిడబ్ల్యూసి అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్, ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది. కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఇవన్నీ ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 టీఎంసీలు సరిపోవని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 టీఎంసీలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్, ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ Apex Council to immediately intervene in the matter and advise the CWC KRMB to critically examine the issue and ensure the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి? KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20-30 వేల ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 వేల ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30-40 వేల ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద కేఆర్ఎంబి, సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్. దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లకు. నెక్స్ట్, దిస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది. ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. No new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు, కృష్ణానది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం